మన కొడుకు తప్పు చేస్తే మనమే చెప్పాలమ్మా. కొడుకు కాబట్టి వాడిని సమర్థించి, కోడలు కాబట్టి వ్యతిరేకించద్దు. తప్పు ఎవరిదో గమనించాలి. తప్పు కొడుకుదైతే కోడలను తీసుకుని ఇంట్లో పెట్టుకుని కోన వెధవా అని చెప్పాలి. వీడిని బుద్ధి వస్తుంది వెధవకి. అప్పుడు ఈ అత్తగారిని దేవతలా చూస్తుంది ఆ కోడలు. ధర్మం వైపు మనం ఉండాలి కానీ కొడుకుల వైపు కాదు ఉండాల్సింది, కూతుళ్ళ వైపు. మన కోరికలు ఎలా ఉంటాయంటే, మా అల్లుడు చాలా మంచివాడండి, ఎందుకంటే మా అమ్మాయి అలా ఏం చెప్తే అలా వింటాయండి. మా అబ్బాయి ఏనండి ఏమిటో బొత్తిగా అసలు మా మాట వింటలేదండి, కోళ్ళు ఎంత చెబితే అంత. నువ్వు చెప్పిన రెండు ఒకటే కదమ్మా. మీ అల్లుడు చాలా మంచివాడా, ఎందుకంటే మీ అమ్మాయి మాట వింటాడు కాబట్టి. మీ అబ్బాయి సరిగ్గా లేడా, ఎందుకంటే కోళ్ళ మాట వింటాడు కాబట్టి. ఆవిడ అమ్మాయి కాదా, ఆవిడని పరాయిది అనుకున్నాం. మరి వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, ఆవిడే భావించింది. దోషం ఎక్కడుంది, కొడుకులో కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళది భావిస్తున్న ఆవిడ. కూతురు మీద కూడా ప్రేమ కాదమ్మా ఈవిడికి, కొడుకు మీద కూడా ప్రేమ కాదు. నా కొడుకు మాట వింటే నా మాట విన్నట్టు, నా కూతురు మాట వింటే నా మాట విన్నట్టు అంటే వెలిసి నాది పెత్తనం. ఈ నా అనేది పైకి చెప్పరు దాన్ని. కొడుకు మీద ప్రేమ కాదమ్మా, అహంకారం. కొడుకు ద్వారా తన పెత్తనం సాగించడం, కూతురు ద్వారా తన పెత్తనం సాగించడం. ద్వారా సాగించడం అంటే మనం సాగించడమే కదా. ఈ ద్వారాయే మానుకో.